బర్రె నాగేశ్వరరావు పాలుపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో మెడికల్ క్యాంపు నిర్వహించినట్లు ట్రస్టీ ఎస్వివి తాతారావు తెలిపారు. కాకినాడ రూరల్ మండలం రమణిపేట గ్రామం సంతోష్ నగర్లో గల రెడ్ క్రాస్ వృద్ధాశ్రమంలో బర్రె నాగేశ్వరరావు పాలుపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మెడికోర్ హాస్పిటల్ సౌజన్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ సుదర్శన్ రెడ్డి, జనరల్ మెడిసిన్ డాక్టర్ సాయి, గైనకాలజిస్ట్ డాక్టర్ చాందనీలు పాల్గొని వృద్ధాశ్రమంలోని వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ట్రస్టీ తాతారావు మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా కాకినాడ పరిసర ప్రాంతాల్లో విద్యా వైద్యంతో పాటు పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ చైర్మన్ వైడి రామారావు, ట్రస్ట్ ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి, ట్రస్ట్ మెంబర్లు రామారావు, శ్రీనివాసరావు, రామకృష్ణ, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. రెడ్ క్రాస్ వాళ్ళు రన్ చేస్తున్న అనాథ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్. ఇది దీంట్లో ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ అందరికీ కూడా ఫ్రీ మెడికల్ చెకప్ క్యాంపు మెడికోవర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ఈ సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ పూర్ పీపుల్కి, పూర్ స్టూడెంట్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఫ్రీ కోచింగ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు ఈ సమ్మర్ వస్తుంది కాబట్టి ఈ సమ్మర్లో స్టూడెంట్స్కి హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఈ సమ్మర్లో కోచింగ్ క్యాంప్స్ కూడా కండక్ట్ చేద్దాం ఈ 1 month అని కూడా ప్రపోజల్ ఉంది. అది కూడా రన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సమ్మర్లో ఎవ్రీ ఇయర్ మేము చలివేంద్రం అది కూడా పెట్టి అక్కడ ఫ్రీగా బటర్ మిల్క్ అది సప్లై చేయడం కూడా ఇవన్నీ చేస్తూ ఉంటామండి. ఈ సేవా కోరిక కార్యక్రమాలు చేస్తాం. అంతేవిధంగా రీసెంట్గా ఏంటంటే ఈ లేడీస్కి యోగా క్యాంప్ అని కండక్ట్ చేసి డైలీ అనమాట అండి. అక్కడ తోరంగిలో ఉంటుంది మా చారిటబుల్ ట్రస్ట్ ఆఫీసు. అక్కడ లేడీస్కి యోగా డైలీ అనమాట. అక్కడ యోగా ప్రాక్టీస్ చేయడం అది కూడా ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. అదేవిధంగా దీంట్లో చాలామంది సహకారం అందిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఈ ఆంధ్ర బ్యాంక్లో రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ లేకపోతే చార్టీస్లో ఓల్డ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ కానీ అలాగే చాలామంది దీంట్లో సహకరిస్తుంటారండి. వాళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.